హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సింపుల్ వైబ్స్. ఇక్కడ మనం చూస్తున్నాము శ్రీ సాక్షి భవనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు. ఈ గుడి మనకు గుంటూరులోని సాక్షి భవనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని గుంటూరులో ఉన్న ఒక పురాతన ఆలయం. ఈ ఆలయానికి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నరకరాజు అనే రాజుతో నిర్మించబడింది. తర్వాత చోళరాజు కులోత్తంగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించబడింది చెప్పబడింది. పురాణాల ప్రకారం ఒక భక్తుడి సాక్ష్యంగా ఉండటానికి ఈ ఆలయంలో కొలువైన శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు కాశీ నుండి వచ్చాడని కథనం. ఈ ఆలయం 108 ఆలయాలతో సమానమని చెప్తారు. ఈ గుడి యొక్క స్థానం మరియు ప్రాప్యత ఏమనగా, ఈ ఆలయం గుంటూరు నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు నుండి బాపట్ల వెళ్లే బస్సులు గుంటూరులో ఆగుతాయి. ఈ ఆలయంలోని దేవతలు ఎవరనగా, ప్రధాన దైవం శ్రీ సాక్షి భవనారాయణ స్వామి, శ్రీ మహావిష్ణువు అవతారం. అలాగే ఆలయ ప్రాంగణంలోని సుందరపల్లి దేవి మరియు రాజలక్ష్మీదేవి మందిరం కూడా ఉన్నది. ఆలయ విశేషాలు ఏమనగా, 5 అంతస్తుల రాజగోపురం ఉన్నది. ఆలయం రాతి మరియు ఇసుకరాయితో నిర్మించబడింది. ఈ గుడి యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదే మనం ఇక్కడ చూస్తున్నాము. దీన్ని తిరునాళ్ళగా ప్రసిద్ధిలోకి వచ్చిందన్నమాట. ఇక్కడ చూసారా రథాన్ని భక్తులు ఎలా లాగుతున్నారో. ఇది ఈ పున్నూరు యొక్క తిరునాళ్ళకు జనం ఇసుకేస్తే రాళ్ళంత మందిగా చుట్టుపక్కల ప్రదేశాల నుండి, ప్రాంతాల నుండి కూడా వస్తారు. వచ్చి స్వామివారిని సందర్శించుకొని స్వామి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని బయలుదేరుతారనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాము, స్వామివారిని రథోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారిని కిందకి దింపుతున్నారనమాట. ఆ సంఘటనని మనం ఇక్కడ చూస్తున్నాము. రథోత్సవం ఎంత కన్నుల విందుగా ఉంటుందంటే మనకి చూడాలి అనిపించేటట్టుగా మళ్ళీ రావాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఈ రథోత్సవాలు జరుగుతాయి. మనకు వైశాఖ మాసం రాగానే అంటే మంచి సమ్మర్ మేలో స్టార్ట్ అవుతుంది. మేలో 10 రోజుల పాటు మనకి బ్రహ్మోత్సవాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అవి ఎప్పుడైతే మొదలవుతాయో మొదటి రోజు నుంచి ఒక్కొక్క స్వామివారికి అలంకారాలు, రకరకాల రథాలపై మనకు ఊరేగించడం జరుగుతుంది. ఈ చివరి రోజు ఏ విధంగా ఉందో, ఇది పొన్నూరు యొక్క పురాతన కాలం నుండి వస్తున్న రథం. దీని మీద స్వామివారిని ఊరేగిస్తారనమాట. ఈ ఆలయానికి 1400 సంవత్సరాల క్రితమే నిర్మించబడి ఉన్నది ఈ చరిత్రలో చెప్పబడింది. ఈ సంఘటనలన్నీ మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నాం.